నేను అలాంటి దాన్ని కాదు, అలాంటి వాడిని కాదు అని అంటే, నువ్వు అలాంటి దానివి, అలాంటి వాడువు కాకపోతే నీవు కూడా కృతజ్ఞత కలిగి ఇక్కడ క్రమములో ఏమవుతావు? కట్టబడి ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు కూడా కట్టబడి ఉంటావు. ఇక్కడ క్రమములో సేవకుడి ఆత్మ నా మీద పని చెయ్యాలి. సేవకుడు ఏదైతే నడిపిస్తున్నాడో ఆ వాక్యాన్ని నేను పరిశీలించాలి. సేవకుడు ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ మాటల్లో లోపాలు నా గురించి ఉంటే ఆ లోపాలను నేను సరి చేసుకోవాలి, నాలో నుంచి తీసేసుకోవాలి. తీసేసుకోలేకపోతే నేను సంఘంలో నిలబడి అందరితో నా పాపాన్ని నేను ఒప్పుకోవాలి. నా కొరకు ప్రార్థన చేయండి అని. అది సిగ్గుపడని పనివారు పని. అది చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. వాళ్ళు ఎవరో చెప్పండి? సిగ్గుపడని వారు. కొంతమంది ఏమయ్యా ప్రార్థన చేయలేదు సార్, ఇవ్వలేదు సార్, వాళ్ళగా ఒంటరిగా మాట్లాడకూడదు, ఒంటరిగా మాట్లాడకూడదు. కొంతమంది మగవాళ్ళు ఉంటారు చూడండి, ఆడవాళ్ళు ఉన్నారంటే వాళ్ళ గొంతు ఎట్టలేస్తుందని అంటే, ఆడవాళ్ళు ఉంటే మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఆడపిల్లలు ఎక్కడన్నా బాల్కనీలో క్వార్టర్స్లో బాల్కనీ ఉంటుంది, ఇట్లా బాల్కనీ అంటే దాన్ని ఏమంటారమ్మా, ఈ ఇంటి కిటికీ కాడ ఇట్లా ఉంటుంది కదా, సజ్జా వేసి బయట నిలబడ్డానికి. హాలు కాదమ్మా, బిల్డింగ్ బయట ఉంటుంది కదా, బాల్కనీ అనా, బాల్కనీ. ఈ సాయంకాలం టైంలో ఆడపిల్లలందరూ అట్లా నిలబడి, ఎందుకంటే రోడ్ల మీద తిరగడానికి లేదు, ఇప్పుడంటే వాళ్ళకే బలం, అన్నిటికీ వాళ్ళే. అట్లా ఎవడన్నా నిలబడి అట్లా నిలబడ్డానికి ఆ రోడ్డు మీద పోయేవాడు వాళ్ళని చూసి ఎవడో ఒకటి గిలుకోవడం, రెచ్చిపోవడం, లేకుంటే గట్టి గట్టిగా వాళ్ళు వినాలని మాట్లాడడం. అటువంటి వాడు దేనికి పనికిరాడు. కొంతమంది ఆడవాళ్ళను దోషేస్తారు ముందుకి, వెనకుండి నక్కల్లాగా తిరుగుతూ ఉంటారు. వెనకుండి ఏం చేస్తారు? మీరెవరు అలాంటి పనులు చేయబోకుండా, అది ఎవరో తెలుసా? జిత్తులు మారి నక్క. ఎవరు వాళ్ళు? జిత్తులు మారి నువ్వను. కొంతమంది మగవాళ్ళు కూడా ఉన్నారు, మన సంఘంలో కూడా ఉన్నారు. వస్తే మాట్లాడడానికి కొత్త వేరే వాళ్ళ పక్కన అది మాట్లాడు, ఇది మాట్లాడు అంటూ ఉంటారు. అది నక్క. ఎవరైనా సరే, స్త్రీ కానీ పురుషుడు కానీ, వెనక మాట్లాడేవాళ్ళు, వెనకని ఎక్కేసేవాళ్ళు, వాళ్ళ మాటని నువ్వు పోయావా నీకు కూడా నరకానికి దారి చూసుకున్నావట్టే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక మనిషి గురించి మాట్లాడట్లేదండి, సంఘములో ఉన్న పరిస్థితుల గురించి. ఈ కాలంలో ప్రతి సంఘాల్లో ఉన్నారు. యేసయ్య సంఘంలోనే ఉన్నాడు ఒకడు. వాడు పిలువబడిన వాడు కాదు, వాడు వచ్చాడు అంతే. వాడు వచ్చాడు. ఇప్పుడు మీరందరూ వచ్చారు, కొంతమంది కొత్త వాళ్ళు కూడా వచ్చారు. ఏమ్మా నువ్వు కొత్తదానికి అన్నం తినొద్దు అంటావా? పో అంటావా? అనము. బల్లారాధన ఇవ్వము. ఎందుకు? అయ్యా నేను బలానా దగ్గర బాప్తిజం, నువ్వు ఏడ తీసుకున్నావో, ఇక్కడ వాక్యం విని ఒప్పుకోలుతో బల్ల తీసుకోవాలి, ఒక క్రమం ఉంది. ఆ క్రమంలోకి వచ్చినాక ఇస్తాం. కొంతమంది సార్ నేను 10 సంవత్సరాల నుంచి వస్తున్నా, నాకు అప్పుడప్పుడు ఇచ్చావు, నువ్వు దొంగసాటుగా తీసుకుంటే నేనేం చేద్దును? బల్ల తీసుకోగానే యూదా ఇస్కరియోతుకు దయ్యం పట్టింది. మీలో కూడా కొంతమందికి ఒప్పుకోలు లేకుండా, క్షమాపణ కోరకుండా బల్ల తీసుకుంటే దరిద్రం చూసుకోండి. బల్ల తీసుకొని వెళ్ళిపోతాం. కొంతమంది ఉన్నారు, సేవకులు అందరూ ఎదురుకు తిడతారు, వెనక ఫోన్లు చేస్తారు, క్షమాపణ కోరదామని. క్షమాపణ ఎవరు ఎదురు కోరాలి? సంఘం ఎదురుకు కోరాలి. రేపు నువ్వు నష్టపోతే అప్పుడు సంఘం చెప్తుంది, ఆ మనిషి పలానా తప్పు చేసింది, పలానా తప్పు చేశాడు, అందుకని ఆ నష్టము కలిగింది. అంతేగాని నేను మందిరంలో నంబర్ 1, నేను పాటల్లో నంబర్ 1, నేను వాక్యం చదివే వాళ్ళలో నంబర్ 1, నేను సేవకుడికి నంబర్ 1, ఎవరు నంబర్ 1 లేరు. నాకు ఎవరు కూడా నంబర్ 1 లేరు. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ ఉన్నావేమో, రేపు ఉంటావో ఉండవో గ్యారంటీ లేదు. యేసయ్య దగ్గర నంబర్ 1 వాయిద్యాలు వాయించే లూసిఫర్కే గర్వం వచ్చి, నేనే యేసయ్యకు దేవుడికి దిక్కు, నేను వాయిద్యాలు వాయించకపోతే ఎవడు లేడు అనుకున్నాడు.
పడిపోయాడంతే. వాయిద్యాలు వాయించేవాడికే పట్టుద్ది ముందు దయ్యం, పరిచర్లో ఉన్న వాళ్ళకే పట్టుద్ది దయ్యం. నేను అనే భావం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోధాని దేవుడు హెచ్చరించాడు. యోధాని పిలవలే దేవుడు, యోధా అనలే. అన్నాడండి ఎక్కడన్నా? ఏ యోధా ఏం చేస్తున్నావు అన్నాడా? అనలే. ఆదామును అన్నాడు దేవుడు, ఆదామా నువ్వు ఎక్కడ్రా నాయనా, ఒరే ఆదామా నాయనా ఏడున్నావురా అన్నాడు. ఎందుకు? ఆదాము తన చేతులతో ఆదామును దేవుడు చేసుకున్నాడు. తనలో ఉన్న ఊపిరిని ఆదాములో ఊదాడు కాబట్టి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. ఆ ప్రేమ అండి, తనలో ఉన్న ఊపిరిని ఊదాడు, తనలో ఉన్న శక్తిని ఆదాములోకి ఊదాడు. ఆదాముకు ఆజ్ఞ ఇచ్చాడు, ఆదామా అయ్యా అన్ని తినుగానే ఆ పండు తినబోకరా, ఆ చెట్టుకి వెళ్ళి పోబోకరా, ఆయన ఆడొకడు ఉన్నాడు మోసం చేస్తాడు, ఆడున్నాడు నిన్ను బోల్తా పుచ్చుతాడు, నీవే గొప్పవాడని చెప్తాడు. ఇవన్నీ చెప్పకుండా కొంతమందికి ఏదైతే చెయ్యొద్దంటాం అదే చేస్తారు. మీరు అక్కడక్కడ చూడండి, ఇక్కడ హాస్పిటల్ దగ్గర హారన్ కొట్టొద్దని అక్కడ నిలబడండి, ఆడ బోర్డు ఉన్న కాడే హారన్లు ఎక్కువ వినబడతాయి. బస్సులో రాసి ఉంటుంది ఫుట్ బోర్డు పైన నిలబడొద్దు, బస్సుకున్న మెట్లు దగ్గర నిలబడొద్దని. మగపిల్లలు అందరూ ఆడే నిలబడతారు. సీట్లు ఎన్ని ఖాళీగా ఉన్నా కండక్టర్ అంటాడు, ఏమమ్మా పైకి రావచ్చుగా, ఏమయ్యా పైకి, ఏమాయరా నిలబడితే ఏమాయ్ నాయన పడతావురా మూతిపల్లో కాలు చెయ్యో పోతుందిరా. సమయం చెప్పలేం. నిన్న ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, చాలా వయసులో చాలా పెద్దవాడు, ఒక 85 సంవత్సరాలు ఉంటుంది. పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేస్తున్నారు కదయ్యా, వందనాలు అయ్యా. ఆయన మన సంఘస్థుడు కాదు, బయట వ్యక్తి. ఆయన నాకు ఫోన్ చేసి, నేను మీకు ఒక విషయం చెప్పాలి, మీరు సంఘంలో చెప్పండి అయ్యా అన్నాడు. అంటే చెప్పండి ఏంటి అన్నాను. లేదు మీరు చెప్తారని నాకు నమ్మకం, నా మనసు ఎంతో బాధగా ఉంది, మా బంధువులో ఒక అబ్బాయి చనిపోయాడయ్యా అన్నాడు. నేను అన్నాను, ఏంటి విషయం చెప్పండి, ఈ వారం అంతా అయ్యేలే చెప్పండి అని అన్నాను. ఏమి లేదు, వాడు ట్రైన్లో వస్తున్నాడు, మెట్లు కాడ నిలబడితే ట్రైన్ పోతుంది, వాడికి అద్దాలు ఉన్నాయి, చాలా డబ్బులు పెట్టి కొన్నాడట్టుంది, ఆ అద్దాలు జారి కింద పడిపోయినాయి, ఆ పడిపోయిన అద్దాలను వాడు ఇట్లా ఎత్తుకోబోయి ఆ అద్దాల కోసం వాడు దూకాడు, ఇటు దూకాల్సింది, ఇటు ముఖం పెట్టి దూకాడు, ఆ బండి వాడిని లాగేసుకొని కాలు చేతులు అన్నీ పోయాయి, చివరికి చచ్చిపోయాడయ్యా. మీరు చెప్పండి ఆ మాట సంఘంలో. యవనస్తులు వాడు 300కో 600కో 3000కో కొనుక్కున్నాడేమో నాకు తెలియదు, కానీ ఏరే స్టేషన్ కాడికి పోతే స్టేషన్ దగ్గర ఆపితే ఎక్కువ దూరం కూడా కాదంట, ఒక 2 కిలోమీటర్లు అంట. అయ్యా 2 కిలోమీటర్లే కదా స్టేషను. ఒకవేళ అద్దాలు పోతే కొత్త అద్దాలు వస్తాయి కదా, 10,000 రూపాయల అద్దాలు అనుకుందాం, వాళ్ళ తల్లిదండ్రులు 10,000 పెడితే వాడి ప్రాణాన్ని తీసుకొస్తారా? వాడు డిగ్రీ చదివాడయ్యా, జాబు ప్రయత్నాల్లో ఉన్నాడు, ఒక్క కొడుకయ్యా, ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారయ్యా, చచ్చిపోయాడయ్యా. యవనస్తులారా, ప్రియ సహోదరులారా, సహోదరులారా, మరణము స్పీడ్ పట్టింది. మరణము ఇంతకుముందు వయసు చెప్పేది, ఆ స్పీడ్ బ్రేకర్ ఉండేది వయసు చూసి. మరణము ఆడ మగ తేడా లేదు, మరణముకు వయసు తేడా లేదు. మరణముకు భక్తిపరుడువా, భక్తిలో బలంగా ఉన్నావా లేదా అనేది తేడా కూడా లేదు. మనుషులకు చూపించే భక్తి చేయబోకు. యోధా ఇస్కరియోతు యేసయ్య దగ్గర ఉన్నవాడు, యేసయ్య యోధా అంతరంగాన్ని ఎరిగినవాడు, కానీ యోధా అని అనలేదు, కానీ ఆదామా ఎక్కడ ఉన్నావని అడుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
ఆదామా ఎక్కడ ఉన్నావు? యూదా ఆత్మీయంగా చచ్చిపోయాడని తెలుసు, ఆదాము కూడా ఆత్మీయంగా చచ్చిపోయాడని తెలుసు. ఎందుకయ్యా అంటే ఆదాములో దేవుడు జీవం ఊదినప్పుడు ఇప్పుడు దేవుని జ్ఞానం ఆదాములోకి వెళ్ళిందా లేదా? మాట్లాడాలి. దేవుని జ్ఞానము ఆదాములోకి వెళ్ళింది. దేవుని ఆలోచన ఆదాములోకి వెళ్ళింది. అందుకే జీవరాశులు అన్నిటికీ దేవుడు పేరు పెట్టలే, ఆదాముతో పెట్టించాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఆదాముతో ఎందుకు పెట్టించాడు అనంటే ఆదాములో దేవుడు ఆత్మ ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరు. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు ఇప్పుడు చెప్పకపోయినా ప్రార్థన అయిపోయిన తర్వాత అయినా కాగితం మీద రాసిస్తే మీరు నా మాట విన్నవాళ్ళు అవుతారు, క్రమపరచబడ్డవారు అవుతారు. దొంగసాటుగానో తెలివిగానో సాకులు చెప్పో తప్పించుకోవద్దు. చిన్నపిల్లలు కూడా చెప్పగలిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇది. నాకెళ్ళి చూడండి. ఈ వాక్యాన్ని వింటున్న మీరు కూడా జాగ్రత్తగా వినండి. దేవుడు మీకు అన్నీ ఇచ్చాడు అనుకోండి. అన్నీ అంటే చెప్పండి. వండుకునే పని లేదు, తినే పని ఉన్నది, శరీరంకి సంబంధించినవి అన్నీ నువ్వే చేసుకోవాలి. శరీరానికి సంబంధించిన పని అంతా హలో మాట్లాడాలి, నువ్వే చేసుకోవాలి. అంటే స్నానం నీకు ఎవడు చేస్తాడు? నువ్వే చేసుకోవాలిగా. అన్నం ఎవడు తినబెడతాడు? మీ అమ్మ అన్నం తినబెడుతుందా? ఏం పౌలు, మీ అమ్మ అన్నం తినబెడుతుందా? అన్నం ఎవరు తినాలి? నువ్వే కలుపుకొని తినాలి. తలకు నూనె ఎవరు రాసుకోవాలి? నువ్వే రాసుకోవాలి. అంతే కదా. నీ పని తప్ప. దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు అనుకో, ఏం చేస్తావు? దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని ఏం చేస్తావు? అర్థమైందా? మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. హిందీలో కూడా చెప్తా. परमेश्वर ने अपने शरीर के कामों को छोड़कर आपको सब कुछ दे दिया है. खाना बनाने की जरूरत नहीं है, कपड़ा धोने की जरूरत नहीं है, कोई भी काम आपको करने की जरूरत नहीं है. सब कुछ आपके सामने रख दिया, तो आप क्या करोगे? దేవుడు నీకు ఏ పని చేయకుండా అన్ని తెచ్చి నీకు ఇంట్లో పెట్టాడు. దేని గురించి ఆలోచన లేదు. డబ్బు గురించి ఆలోచన చేయొద్దు. ఉద్యోగం చేసుకోవాలని ఆలోచన లేదు. రేపటికి ఏం తినాలని ఆలోచన చేయొద్దు. కేవలం నీ శరీరానికి సంబంధించిన పని తప్ప అన్ని తెచ్చి నీ ఎదురుకు పెడితే నువ్వేం చేస్తావు? ఎవరైనా చెప్పగలరా? చేయొద్దండి. చెప్పమ్మా. మరి అమ్మ ఏం చేస్తావు? అమ్మ నువ్వు చెప్పమ్మా, ఏం చేస్తావు? దేవుని పని చేస్తావు. చెప్పింది చెప్పబోకండి. సరే, మీరంతా స్లిప్లో రాసి మీరు నాకు తెలిసి ఆ కానుక బాక్స్లో వేయండి, లేకుంటే ఎవరికన్నా ఒకళ్ళకి ఇచ్చి ఖచ్చితంగా రాయండి. చూడండి, నీకు రాయడం చాకపోకపోయినా పక్కలతో రాపిచ్చి ఇవ్వండి. మీ పేరు, నేను ఈ పని చేస్తావు, ఒక్కటే చాలు నువ్వేం చేస్తావు అన్నది. ఆదాముకు కూడా దేవుడు అన్నీ ఇచ్చాడు. నన్ను అడిగితే స్నానం చేసుకునే పని కూడా లేదనుకుంటా. ఈరోజు నువ్వు ఆదాముని తిడుతున్నావు, అవ్వమని తిడుతున్నావు. నాకు ఈ క్వశ్చన్ నేను ఫేతంలో వేసా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంకా మీరు ఎవరైతే మీ దగ్గర ఫోన్స్ ఉన్నాయో, ఫోన్లో క్విజ్ వస్తుంది. ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. నాకు అన్నీ నోటెడ్ ఉంటుంది. రేపు నువ్వు నా దగ్గరకు వచ్చి దేవుడు నాకు సాయం చేయలే, నేను ప్రార్థన చేయలే, నువ్వు గొనిగి సనిగి నువ్వు పోతే నాకు సంబంధం లేదు, జలగలాగా జారిపోతే. క్విజ్ ఎందుకు పెడుతున్నాను తెలుసా? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఉంటుంది. దాంట్లో నువ్వు టైప్ చేయాల్సిన పని లేదు. క్వశ్చన్ ఉంటుంది, దాని ఆన్సర్ కూడా 4 ఉంటాయి. దాంట్లో ఒక ఆప్షన్ చూసుకొని ఒత్తితే చాలు.
ఆన్సర్ పడిపోద్ది. ప్రైజ్ లార్డ్. ఒకవేళ నువ్వు తప్పు చేస్తే సిగ్గుపడాల్సిన పనే లేదు. దాంట్లో మన సంఘంలో ఎవరెవరైతే ఆ క్విజ్లో పాల్పొంపులు ఒక విలువైన బహుమానము కొత్త సంవత్సరానికి ఇస్తా. బ్రతికుంటే, నేను బతికి లేకపోయినా నా వెనకున్న వాళ్ళు ఇస్తారు మీకు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీరు ఒక మట్టు ఆత్మీయంగా ఎక్కుతారు పైకి. వాక్యం చదవకపోయినా గుర్తుంటుంది. ఆదాము ఎవరు, అవ్వమ్మ ఎవరు, వాళ్ళ కొడుకులు ఎవరు, వాళ్ళ పిల్లలు ఎవరు, ఎవరు ఏ మాట దేవుడు మాట్లాడాడు అని. ఇప్పుడు ఆదాముని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆదామా మాట్లాడాలి. నీవు ఎక్కడ ఎందుకు పిలిచాడు అంటే ఆదామును దేవుడు తన కొరకు తయారు చేసుకున్నాడు. అదే ప్రత్యేకత. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నన్ను దేవుడు ఆయన కోసం ఏర్పాటు చేసుకున్నాను. నన్ను చప్పట్లు కొట్టండి. ప్రతిమాలు కొట్టొద్దు. ప్రతిమాలు కొడితే చేతులు పనిచేయవు. చూడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కొరకు ఏర్పరచబడిన వారు తప్పిపోతే దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? గద్దిస్తాడు. తప్పిపోయిన వారిని పిలుస్తాడు. తప్పిపోయిన వారిని సరి చేస్తాడు. కొంతమందిని తప్పిపోవడానికి అనుమతి కూడా ఇస్తాడు. ఎందుకో? బుద్ధి చెప్పడానికి. ప్రైజ్ ది లార్డ్. వారి మీద సాతాను దాడి చేయడానికి కూడా దేవుడు ఏం చేస్తాడు? అనుమతి ఇస్తాడు. సాతాను గద్దించడు. కారణం ఏంటి? నేను జయించాను. నా పిల్లవాడు కూడా ఏం చేయాలి? హలో, మా కొడుకు కూడా ఏమవ్వాలి? నా కూతురు కూడా ఏమవ్వాలి? సాతాన్ని చితకొట్టాలి. అందుకే రోమపత్రిక 11లో అంటాడు, సాతాన్ని ఎక్కడ పెట్టాడంట? నీ కాళ్ళ కింద పెట్టాడు. నీలోకి రకరకాల ఆలోచనలు వస్తాయి. ఆలోచనను నువ్వు ఎప్పటికప్పుడు ఏం చేయాలి? చితకగొట్టాలి, తొక్కేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసంగి రాసిన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ప్రసంగి రాసిన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. వారికి కలిగే లాభం ఏంటి? 2వ వచనం చదువుదాం. ఎన్ని వ్యర్థాలు? హలో, ఎన్ని వ్యర్థాలు? ఆ మొత్తం కాదు, ఆడు లెక్కేసుకోండి ఎన్నిసార్లు అర్థం వచ్చిందో. 3 సార్లా? 5 సార్లా? 5 సార్లు అన్నోళ్ళు చేయొత్తండి. బైబిల్ చూడబోకండి. ఇంకా చూశారుగా, విన్నారుగా, చెవిటోళ్ళ. అందుకనే ఆత్మ చెప్పిన మాట చెవి గలవాడు వినుగాక. ఎన్నిసార్లు వచ్చింది చెప్పండి? 5 అన్నోళ్ళు చెయ్యొత్తండి. అట్ట డౌట్లు పడతారు. అనుమానమనోళ్ళు అవిశ్వాసులు. అనుమానించేవాళ్ళు ఎవరు? అవిశ్వాసులు. ఇటు చూడండి, అడు కాదు. అనుమానించేవాడు ఎవడు? హలో, అనుమానించే వాళ్ళు ఎవరు? అవిశ్వాసులు. రెగ్యులర్ ఇట్రామ్మా, కళ్ళు మూసుకో. నమ్మ, నేను మూసుకోను. ఏంటిది అంటే నా మీద ఏం లేదు, నమ్మకం లేదు. అనుమానించేవాళ్ళు చాలామంది. అయ్యగారు ఇది అవుద్దా? ఎందుకంటున్నావు మాట? చాలా మంది దగ్గర ప్రార్థన చేయించుకుని అవ్వలే అంటే నీకు ఎవరి మీద నమ్మకం లేదు? హలో, ప్రార్థన మీద నమ్మకం లేదు, సేవకుడి మీద నమ్మకం లేదు, దేవుని మీద కూడా నమ్మకం లేదు. రెండోది అయ్యి ఉండొచ్చు తెలుసా? నేను చేసిన పాపాలకు దేవుడు నాకు మంచి చేస్తాడా? ఇక కొంతమంది రివర్సు. వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా దేవుడు చేస్తాడు. నా అంతమంది నీతి మంత్రాలకి ఎందుకు చేస్తాడు దేవుడు? అలాంటోడికే చేస్తాడు, అలాంటోడికే చేస్తాడు. అంతా రివర్సు. అందరేమో ఇటు రాత్తి, వీళ్ళు ఇటు రాస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎండ్రకాయ ఎప్పుడన్నా ఇట్ట నడుతుందా? అది ఎప్పుడు ఇట్టనే నడుతుంది. ఇట్టనే దాని అలవాటే ఇట్ట నడవడం. అట్ట కొంతమంది ఇట్ట నడుస్తూ ఉంటారు. ఇట్ట కళ్ళు మాత్రం పైనే ఉంటాయి, కానీ నడిచేది ఎట్ట? ఇట్లా. అది లెఫ్ట్కి రైట్కి నడుతుంది, స్ట్రైట్కి ఎప్పుడు నడవదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా చూడండి, ఎండ్రకాయ ఇట్ట నడవదు,
అది ఎట్లా నడుస్తుంది. అట్లా విశ్వాసులకు దేవుడు చెప్పాడు, ఐగుప్తుల నుంచి బయలుదేరేటప్పుడు ఒరే నాయన చక్కగా నడవండి అంటే చక్కగా నడవట్లే, ఇటు చూస్తారు. ఇక్కడ వ్యర్థం అని తెలుగు బైబిల్లో దాని అర్థం 5 సార్లే వచ్చింది, కానీ హిందీ బైబిల్లో కూడా అది 5 సార్లే వచ్చింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో అది లెక్క చూస్తే 7 సార్లు వచ్చింది. ఎన్నిసార్లు అండి? 7 సార్లు. వ్యర్థము. ఎందుకు వ్యర్థము? ఏంటి వ్యర్థము? ఏంటి? ఇప్పుడు చదవండి 3వ వచనము. సూర్యుని కింద నరులు ఏం పడుతున్నారు? నాకెళ్ళి చూడండి. నరులు ఏం పడుతున్నారు? పాటు పడుతున్నారు. దేనికోసం? హలో, తొందరగా. దేనికోసం పని చేస్తున్నావు అమ్మా? కొంచెం గట్టిగా చెప్పు. నువ్వు దేనికోసం పని చేస్తున్నావు? పనికి వెళ్తావా లేదా? దేనికోసం? సంపాదించుకో. కొంతమంది కడుపు కోసం. డబ్బు. ఓ పిచ్చి డబ్బు సంపాదిస్తారు. కొంతమంది పెళ్లి చేసుకోండి, సంతానం ఉండరు. ఆడకిల్లు 10 ఇల్లున్న కడుపు నిండదు వాళ్ళకి. ఎన్ని ఇల్లులు? సత్తే ఏ ఇంట్లో ఉంటావు? డబ్బు రాత్రి మగులు కష్టపడతారు చూడు. పిల్లలు లేరు, వీళ్ళే తినాలి. పోనీ ఈరోజు ఒక 1000 రూపాయలు సంపాదిస్తే 500 అన్నది తిట్టారంటే 550 రూపాయలు కూడా కష్టంగా. పిసినారితనం. ప్రైజ్ లార్డ్. పిసినారితనం. హల్లెలూయా. ఎంత సంపాదిస్తావు? ఎంత మిగిలేస్తావు? ఎంత సంపాదిస్తావు? ఎంత మిగిలేస్తావు? మిగిలిచ్చి ఒక టైఫాయిడ్ రాగానే మొత్తం డాక్టర్కి పోతావు. ఒక జబ్బు రాగానే 5 లక్షలు సార్, 10 లక్షలు సార్, 25 లక్షలు ఏమనుకుంటున్నావు సార్, మనిషి బతకబాయా. దేవుడు పెట్టమన్నాడు. మిగలేశావు. తినకుండా గంజి పోసుకొని కారం వేసుకొని పొద్దున టిఫిన్ చేయకుండా ఒక పూట తినకుండా. మాకు తెలిసి ఒక ఫ్రెండ్ ఉండే, వాళ్ళ నాన్న తెలుసా, ఆయన 35 సంవత్సరాలు సంపాదించాలని తన పిల్లల భవిష్యత్తు కోసం ఒక్క పూటే అన్నం తిన్నాడు. ఎన్ని పూటలండి? ఒక్క పూటే. మధ్యాహ్నం ఒక్కటే దట్టంగా తినేవాడు అంతే. మార్నింగ్ టిఫిన్ లేదు, రాత్రికి వాటర్ ప్యాకెట్ కొనక్కపోయేవాడు. నిత్య తాగేవాడు. చూడండి, 35 సంవత్సరాల తర్వాత పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. వీడు అటో ఇటో ఒక 5 కోట్లు సంపాదించి ఉంటాడు. ఇప్పుడు పిల్లలకి ఒకడికి ఒక షాప్ ఇచ్చాడు, ఒకడికి ఒక షాప్ ఇచ్చాడు. వీడికి పిల్లలు ఆయన దగ్గర అప్పు తీసుకున్నట్టే తీసుకున్నారు. వాళ్ళకేం డైరెక్ట్గా ఇవ్వలే, షాపులు ఇచ్చాడు కానీ డబ్బు మాత్రం అప్పు ఇచ్చాడు. రే నెలకు నువ్వు ఇంత కట్టాలి. చూడండి, భార్య చచ్చిపోయింది. ఇప్పుడు వీడికి పేగులు ఎండిపోయాయి. పేగులకి ఏం అలవాటు అయిపోయింది? హలో, పేగులకి ఏం అలవాటు అయిపోయింది? ఒక్క పూట అలవాటు అయిపోయింది. రెండో పూట తింటే పేగు ఏం చేయదు, జీర్ణించుకోలేదు. పొద్దున్న టిఫిన్ చేస్తే పేగు అలవాటు, ఎందుకంటే శరీరానికి అలవాటు చేసావుగా. మెల్లమెల్లగా ఎక్కువ తినేవాడు మధ్యాహ్నం తిండి కూడా తగ్గిపోయింది. మనిషి కండ కరిగిపోయింది, ఎముక క్షీణించిపోయింది. ప్రైజ్ ది లార్డ్. బలము ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? వాడు వచ్చి అన్నం పెట్టిందాక వీడు ఆయాస పడుతూ ఉండాలి. వాడని వచ్చి సార్ ఇడ్లీ తెద్దునా, నువ్వు ఈరోజు ఇడ్లీ పెడితే మళ్ళీ నీకు నేను పైసలు ఇవ్వాలి.
పోతా పోతా ఏమన్నా తీసుకుపోయాడంటే ఏమీ లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రయాసపడుతూ ఉంటావు. ఎందుకయ్యా రాలేదంటే నేను వేరే పని మీద ఉన్నా అందుకని రావట్లే. ఎందుకమ్మా ప్రార్థన చేయలేదంటే టైం లేక చేయట్లే. మనిషికి ఏమి లేదు, తృప్తి. హలో, తృప్తి లేదు, తృప్తి లేదు. కొంతమందిని చూడండి, వ్యర్థం ఎందుకనండి, సెల్ ఫోన్ తీశారనుకో, ఒక వీడియో చూసిన తర్వాత ఇంకొకటి 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 ఇంకొకటి. సెల్ ఫోన్ పట్టుకొని ఎన్ని వీడియోలు చూసావు? ఒక్కసారి హిస్టరీ తిరిగాయి, దాంట్లో హిస్టరీ ఉంటుంది. దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది. ఆ టైంలో ప్రార్థన చేయి, వాక్యం ది, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది, దాని తర్వాత ఇది. ఒక ఇల్లు కట్టు, ఇంకొక ఇల్లు కట్టాలి. ఇడేమంటాడో తెలుసా? కారు ఉందనుకో, వాడికి కారు ఉంది కానీ దాన్ని చక్కగా చూసుకోవడం తెలియదు. చూడు ఎట్లా దుమ్ముందో, శుభ్రం చేసుకోవడం తెలియదు వాడికి. తిక్క కొడుకు అలాంటి వాళ్ళకి ఎత్తాడు దేవుడు. అంత పెద్ద ఇల్లుందో చూడు, చూడను కూడా చూడరు. అంత మంచి అద్దాలు ఉన్నాయి. సేవకుడు, ఇంత మంచి సంఘం ఉంది, ఆ సేవకుడికి వాళ్ళతో ప్రేమతో ఉండి మాట్లాడుకోవడం తెలియదు. నేనైతేనా? కొంతమంది తల్లికి చెప్తారు, నీకు బుద్ధి లేదు. నేనైతేనా? మీ ఆయనకి బుద్ధి చెప్పడం తెలియదు. నేనైతేనా? మా నాన్నకి బుద్ధి లేదు, ఆ కాలంలో నేనుంటేనా? ఇది ఎప్పటి నుంచి నడుస్తుంది? భూమికి పునాది పడ్డ దగ్గర నుంచి, ఆదాముని దేవుడు తయారు చేసిన దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే నడుస్తుంది. చూడు ఏం నడుస్తుంది? వర్షం పడుతూనే ఉంటుంది, నీళ్ళు పైకి పోతూ ఉంటాయి, వర్షం వస్తూ ఉంటుందా లేదా? కొత్త? హలో, కొత్త కాదు. ఇల్లులు కట్టడం కొత్త కాదు. కరెంట్ ఫ్యాన్ రావడం కొత్త కాదు. రాజుల కాలంలో కూడా ఊపేవాళ్ళు. పంట కొత్త పంటయా? కొత్త పంట ఏమి లేదు, పాత పంటే. పంటేస్తాం, కోస్తాం, పంటేస్తాం, కోస్తాం. మనుషులు పుడతారు, చస్తారు, పుడతారు, చస్తారు. గాలి వస్తుంది, పోతుంది, వస్తుంది, పోతుంది. నదిలోకి నీళ్ళు వస్తాయి, సముద్రంలో పడతాయి, వస్తూ ఉంటాయి, సముద్రంలో పడతా ఉంటాయి. కొత్త కాదు. ఆ కాలం ఈ కాలం వేరు, మా కాలం వేరు. ఏ కాలమైనా ఒకటే. ఆ కాలంలో నడిచే జ్ఞానం, ఈ కాలంలో ఎగిరే జ్ఞానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పెద్దోళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు ఏం ఆలోచన చేసేవాళ్ళు తెలుసా? నేను చెప్పిన మాట అవును అన్నోళ్ళు అయితే చెయ్యొత్తండి ఎంతమందికి ఆ ఆలోచన వచ్చిందో. నేను చిన్నగా ఉన్నప్పుడు ఏమనుకునేవాడిని తెలుసా? అసలు మనకు కూడా రెక్కలుంటే పక్షుల్లాగా మనం కూడా గాలిలో ఎగిరిపోదాం కదా. ఎంతమందికి వచ్చింది ఆ ఆలోచన? వచ్చింది కదా. అది ఈరోజు వచ్చింది కాదు, సొలొమోను కాలంలోనే వచ్చిందంట. విమానాలు ఈరోజు కాదు. ఏ రోజు వచ్చినాయి? ఈరోజు విమానం ఉంది పేరు, అంతే. సొలొమోను కాలంలోనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సొలొమోనుకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. సొలొమోను ఏమడిగాడో తెలుసా? దేవుణ్ణి జ్ఞానం అడిగాడు. అడుగుతూ ఏమని జ్ఞానం అడిగాడు చెప్పండి? ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి, ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు వయసుకు తగిన జ్ఞానము సరిపోదు అన్నాడే తప్ప, అయ్యా నాకు మంచి జ్ఞానము దయచేయి నాయన అనలే. ప్రజలను పరిపాలించే జ్ఞానం అడిగాడు, లోక సంబంధమైన జ్ఞానం అడిగాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోక సంబంధమైన జ్ఞానం, అమ్మో,
తలకాయలు ఇంతే కానీ తెలివి మాత్రం ఇల్లంతా. చాలామంది మాటను తిప్పేస్తారు, కాలుకెత్తే మెడకేస్తారు, మెడకేస్తే కాలుకేస్తారు, సత్యాన్ని అబద్ధంగా మారుస్తారు, మార్చి అవతలకు పోయి నవ్వుకుంటారు. చూసావా, నేను ఎట్ట మోసం చెప్తాను కదా, ఎంత తెలివి చూపించానో కదా, ఎంత తెలివిగా మాట్లాడానో కదా, చూసావా దెబ్బకు నోరు మూపించా. ఇది లోక సంబంధమైన జ్ఞానం. కొంతమందికి ఎదుటోడు జోకెత్తే పడదు, కానీ వాడు అందరిని తిడతాడు. కనబడుతున్నారు అనికో ఎడగో ఎడ కనబడుతున్నా ఒరే, మరి వాడెట్ట కనబడుతున్నాడు? మనిషి కాదా, దున్నపోతుకు కనబడుతున్నాడా? నువ్వు చేస్తేనే దేవుని పనా, ఏడోవాడు చేస్తేనే దయ్యం పనా? మనల్ని ఏరే వాళ్ళు ఎట్లా ప్రేమించాలనుకుంటున్నాం, మనం కూడా ఏరే వాళ్ళని ఎట్లా చేయాలి? హలో, మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలంట. నువ్వు ఎదుటివాడికి మర్యాద ఇస్తే వాడు కూడా నీకేం చేస్తాడు? మర్యాదగా మాట్లాడతాడు. ఎదుటివాడికి నువ్వు సహాయం చేస్తే, మన సంఘంలో కొంతమంది ఉన్నారు చూడండి, మీలో చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు, కొంతమంది కాదు. సంఘానికి వచ్చేది దేవుని మాటలు వినడానికి, వ్యాపారాలు చేయడానికి కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోధా ఇస్కరియోతు వ్యాపారం చేయడానికి వచ్చాడు, వ్యాపారాలు చేయడానికి కాదు. అర్థమవుతుందా? మందిరంలోకి నేను ఎందుకు వచ్చానంటే నా ఆత్మీయతను శుద్ధీకరించుకోవడానికి, దేవునికి దగ్గర అవ్వడానికి, దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి. అది మనం దేవుని మందిరంలో సహోదర భావం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మందిరం అనే భయముతో ఉండాలి. మందిరం వస్తారు, ప్రార్థన చేయించుకోవడం, అవతలకు పోయి వ్యతిరేకమైన మాటలు మాట్లాడతారు, అవతలకు పోయి వ్యతిరేకమైన పనులు చేస్తారు, సంఘానికి వ్యతిరేకంగా, దేవుని సేవకుడికి వ్యతిరేకంగా, దేవుని పనికి వ్యతిరేకంగా. నేను చెప్పనా, నువ్వు మాట్లాడుతుంది దేవుడు వింటున్నాడు. అందుకే అహరోను అంటాడు, మీరు ఎలా మా గురించి అట్లా మాట్లాడుతున్నారు, ఎందుకు మా గురించి ఎగనెస్ట్గా మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడుతుంది మా కోసం, మాతో కాదు, మా గురించి కాదు. మీరు మాకు వ్యతిరేకంగా మాట్లాడలే, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని అంటాడు ఇజ్రాయేల్ ప్రజలతో. ఇప్పుడు నేను మీతో ఎవరి మాట చెప్తున్నాను? నా మాట, దేవుని మాట. నువ్వు నా మాటని వ్యతిరేకిస్తున్నావంటే ఎవరి మాటను వ్యతిరేకించినట్టు? దేవుని మాటను. దేవుని సేవకుడు వద్దు కానీ, దేవుని సంఘం వద్దు కానీ, ప్రార్థనలోని కావాలా? ప్రార్థనలోని పనిచేస్తుందా? ప్రార్థనలోని పనిచేస్తుందా? చెప్పండి. ఇప్పుడు సపోజు ఎవరికన్నా కడుపులో నొప్పి లేచింది, ప్రార్థన నువ్వు తెచ్చుకోమ్మా, ప్రార్థన చేసి ఇస్తాను అన్నాను. ప్రార్థన చేశాను, నువ్వు రాసుకో. దేనికోసం ప్రార్థన చేశా? దేనికోసం ప్రార్థన చేశా? కడుపులో నొప్పి అని అంటే ప్రార్థన చేశా. ఏదైనా అనారోగ్యము ఉంటే దాన్ని వాడుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఒక మనిషికే ఇస్తాం ఆ నూనె, కొన్ని సందర్భాలలో ఇంటికే ఇస్తాం, కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మందిరం పనికి కూడా వాడతాం. అంతేగాని కడుపులు నొప్పి ట్యాబ్లెట్ ఇస్తే జ్వరం వచ్చిందని వేసుకుంటే చెల్లుద్దా? మూర్ఖం అండి. అది తెలివి అనుకుంటారు, నేనంటాను మూర్ఖత్వం. కొంతమంది ఉన్నారు చూడండి, ఇప్పుడు అమరచింత నుంచి కొంతమంది ఉన్నారు, వాళ్ళు మందిరానికి రారు, వచ్చే వాళ్ళకి అక్క సార్కి చెప్తే ఇవ్వడు కానీ నీకని చెప్పి ప్రార్థనను తీసుకురా అంటారు. నీకని నువ్వు చెప్పి ప్రార్థనను తీసుకెళ్ళి ఏరే వాళ్ళకి అది ఎవరు చూస్తున్నారు? దేవుడు. నువ్వు అలాంటి పని చేసావనుకో, దాని నుంచి వాళ్ళు ఏమవుతారు? ప్రార్థనలో, వాక్యములో వారు కట్టబడరు, ఇంకా పాపముని ఎక్కువ చేస్తారు. వారు చేసిన పాపానికి నీవు బాధ్యురాలివి, నీవు బాధ్యుడివి. జాగ్రత్త. నీకు తెలవని రహస్యాలు కాదు ఇవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఎవడో పోయి చంపేశాడు, వాడి దగ్గర కత్తి దొరికింది. కత్తి ఎవరు ఇచ్చారంటే నువ్వు ఇచ్చావు.
ఇప్పుడు పోలీసు వాళ్ళు నీ దగ్గర కూడా వస్తారా రారా? హలో, వస్తారా రారా? ఖచ్చితంగా వస్తారు. ప్రార్థన నువ్వు ఇచ్చావంటే వాడింటికి పోయిన దయ్యం వచ్చి నీ ఇంట్లో కూర్చుంటుంది. వాడింటికి చెప్పండి, వాడింట్లో నుంచి దయ్యం దరివాము కదా, ఇప్పుడు ఆ దయ్యం ఎవరి మీదకి వస్తుంది? నీ మీదకి కూడా వస్తుంది. ఆ దరిద్రం నీకు కూడా పట్టుద్ది. వాడిని విడిచిపెట్టి నిన్ను పట్టుద్ది అది. నేను చెప్తా కదా అప్పుడప్పుడు, మీ అందరికీ ప్రార్థన చేస్తాను, దాని నుంచి నేను కూడా బలహీనుడిని అవుతున్నాను అంటే కారణం ఏంటి? నీ పాప భారము నేను నా మీద తీసుకొని దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నా. అయ్యా ఇదిగో ఈ తప్పు చేశాడు ఈ వ్యక్తి, నాయన అతను నీతి తప్పిపోయాడు, అతని పక్షాన ప్రార్థన చేస్తున్నా, అతని పక్షాన నేను క్షమాపణ కోరుతున్నా, ఆ పక్షాన నేను క్షమాపణ కోరుతున్నా, నువ్వు క్షమించు నాయన అని. నువ్వేం చేస్తున్నావు? నీకు నేను మేలు చేస్తుంటే నువ్వు వచ్చి నన్ను కత్తిపోట్లు పొడితే దేవుడు క్షమిస్తాడా? మాట్లాడాలి, క్షమించడండి. అందుకనే ఆదామును దేవుడు కేకేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆదామా అంటే, అయ్యా నేను తప్పు చేశాను అయ్యా, నువ్వు ఇచ్చిన అవ్వమ్మ ఈ పని చేసింది అయ్యా, ఆయన మీద వేసుకోవట్లే, అక్కోళ్ళ మీద వేస్తున్నారు. కొంతమంది నా దగ్గరికి వచ్చి బాప్తీసం ఇవ్వండి సార్ అంటారు. మాటకి ముందు చక్కగా ఉండండి రా, బాప్తీసం ఇస్తా. కానీ బయటికి పోయి, సార్ నాకు బాప్తీసం ఇవ్వలే. నువ్వు చెప్పాలి, నేను చక్కగా ఇంకా లేను కాబట్టి నాకు బాప్తీస్మము ఇవ్వలే. అది నీతి. నాలో అయ్యగారికి నేను సిద్ధపాటు కనబడలేదు కాబట్టి నాకేమి ఇవ్వలే, బాప్తీస్మము ఇవ్వలే. నాలో లోపం ఉన్నది కాబట్టి నాకు బల్ల ఇవ్వలే. అంతేగాని అందరికి ఇస్తాడు, అందరికి నేను ఎందుకు ఇస్తా? కొంతమంది ఇవ్వకపోతే బయటికి పోయి గొడవలు పెడతారు, వాళ్ళని రెచ్చగొడతారు, లోక సంబంధులు తీసుకొస్తారు మందిరంలోకి, లోక సంబంధమైన పనులు చేపిస్తారు. నువ్వు ఈ మాటను, ఈ లోపం ఉంది. ఇప్పుడు యేసు ప్రభువును కూడా ఏం చేశాడు? యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? పట్టించేశాడు. అలాంటి వాళ్ళని ఏం చేస్తాం తెలుసా? పోయి అమ్మ జోలికి పోతే అనవసరంగా ఎందుకులే తీసుకొని ఆమె శాపం ఆమెది, మనం అయితే చెప్పాం కదా. అట్లే యూదాకు కూడా దేవుడు యేసయ్య ఏం చేశాడు తెలుసా? ఒకసారికి 2 సార్లు చెప్పి రొట్టె ఇచ్చాడు. ఇచ్చి, యూదా ఇక నీ పని నువ్వు చేసుకోరా నాయన, నీకు ఏం చెప్పినా. ఆ పెట్టిన తర్వాత ఏమన్నా, నేనైతే కాదు కదా అంటే వాడికి ఏమి రాలా? చెప్పండి, వాడు ఏమనుకుంటున్నాడో తెలుసా? నేను కాదు అనుకుంటున్నాడులే, ఈ వాక్యం నాది కాదులే, ఈరోజు ఎవరో రాలేదా వాళ్ళ గురించిలే, లేకపోతే సార్ ఎవరైనా తిట్టుంటాడు వాళ్ళ గురించిలే. కానే కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు వచ్చావు, దానికి సంబంధించిన ప్రవర్తన నీలో ఉంది, దాన్ని నువ్వేం చేసుకోవాలి? తీసేసుకోవాలి. అందుకని దేవుడు మరలా ఆదామును అడుగుతున్నాడు, ఆదామా నీకు ఎవరు చెప్పారు నీవు నగ్నంగా ఉన్నావని? తినొద్దన్న పండు ఎందుకు తిన్నావు? దాని నుంచి ఏమొచ్చిందో తెలుసండి. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 3వ నీవు నీ భార్య మాట విని తింటివి గనుక అది నీ నిమిత్తం, నిన్ను బట్టి. నేను చెప్పనా, ఈరోజు నువ్వు వాక్యం వినకుండా, వాక్యానుసారంగా నడవకుండా, బాధ్యత రహితంగా ఏమవుతుందిలే. నేను చెప్పిన వేరే సంఘాల గురించి మేము మాట్లాడము, కానీ వేరే సంఘాలలో నడిచినట్టు నేను నడుస్తానంటే ఆ సంఘంలోనే ఉండు. ఆ సంఘం పద్ధతి తీసుకొచ్చి ఏడెందుకు పెడతావు? ఆ సంఘంలో ఎవడో అట చేస్తున్నాడులే అంటే ఆ సంఘంలో వాక్యం తగులుతుందో లేదో నాకు తెలియదు. నేనేమంటానంటే వాక్యం ఇక్కడ తగలాలి, వాక్యం నిన్ను గాయపరచాలి, నీలో ఉన్న చీము బయటికి రావాలి, నీలో ఉన్న అసూయ కపటం బయటికి రావాలి, నీలో ఉన్న పాడు బుద్ధులు బయటికి రావాలి,
నీకు వాక్యం ఒక ఆపరేషన్ జరగాలి. ముళ్ళ తుప్పలు చదువు, కింద చదువు. ప్రయాసముతోనే అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలు. అదేనండి, ఈరోజు మనం ఎంత కష్టపడ్డా మన ఆలోచనలు అన్నీ ముళ్ళే. చూడు, అన్నీ ముళ్ళే. మత్తయి సువార్తలో ఉంటుంది కదా, 7వ అధ్యాయం అనుకుంటాను. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? ముళ్ళ తుప్పల్లో పడ్డాయంట. అవి ఏం చేస్తున్నాయి? ఎదగకుండా చేస్తున్నాయి. ఈరోజు నువ్వు ఎందుకు ఎదగట్లేదో తెలుసా? నువ్వు వాక్యం ఆలోచనలో లేవు, వాక్యానుసారమైన జీవితంలో లేవు. నేను చెప్తున్న వాక్యానికి నువ్వు ఇంకొక ఆలోచనలోకి వెళ్ళిపోతున్నావు. ఆ ఆలోచనలు నిన్నేం చేస్తున్నాయో తెలుసా? నిన్ను ఎదగకుండా చేస్తున్నాయి, నిన్ను ఆశీర్వదించబడకుండా చేస్తున్నాయి, ఆరోగ్యవంతుడిగా ఉండకుండా చేస్తున్నాయి, నిన్ను దారి తప్పిస్తున్నాయి. వాక్యం నీ మనస్సులో లేకపోతే సైతాన్ని ఎత్తుకుపోతాడంట. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యం ఎత్తుకుపోయి లాస్ట్కి నిన్ను కూడా నరకానికి ఎత్తుకుపోతాడు. ఆదాముని ఎత్తుకుపోయాడండి తోటలో లేకుండా. దేవుడు అందుకే హానోకు ఈ 300 సంవత్సరాలు పట్టింది దేవునితో నడవడానికి. దేవుని మనస్సును తనలో పూర్తిగా తన మాటను అంగీకరించడానికి, తన సమరూపంలోకి రావడానికి. హానోకు పుస్తకం ఉంది, అది బైబిల్ గ్రంథంలో చేర్చబడలేదు. హానోకు ప్రవచించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పిలువబడ్డ వారు వేరు, వారికై వచ్చిన వారు వేరు, వచ్చి కృతజ్ఞతగా నిలబడ్డవారు వేరు, కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోయిన వారు వేరు. మన సంఘాన్ని నుంచి కూడా చాలామంది ఆశీర్వాదం వచ్చింది, కొంచెం ఇల్లు కట్టుకున్నారు, కొంచెం బండ్లు వచ్చినాయి, కొంచెం వ్యాపారాలు వచ్చినాయి, వెళ్ళిపోయారు. కొంతమంది సావాసంలో ఉండేవారు పనులు చేయడం కూడా మానేశారు, ఏదన్నా అవసరమైతే చేస్తారు. వారు ఎవరు అనంటే తోటలో ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళు ఏదో సమయానికి టైం పాస్కు వచ్చిన వారు. వారికి పరలోకం వెళ్ళాలని కాదు, దేవునితో సంబంధం ఉన్నవారు కాదు, దేవుని సహవాసంలో ఉన్నవారు కాదు. నువ్వు తూకం వేసుకో ఎవరిలో ఉన్నావో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆదాముకు పేరు పెట్టమని పని చెప్పాడు. దేవుడు సొలొమోనుకు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానంతో సొలొమోను ఏం చేశాడో తెలుసా? లోకాన్ని అన్ని రకాలైన పనులు చేశాడండి. 3వ అధ్యాయం 20వ వచనం చదువు ప్రసంగి. ఇక్కడ ఏమని ఉంటుంది అంటే, సమస్తం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికి పోతుంది? మట్టికే పోతుంది. సమస్తము మట్టిలో నుంచి వచ్చింది. మనం ఎక్కడి నుంచి వచ్చాము? మట్టిలోంచి. ఎక్కడికి పోతాం? మట్టిలోకే. దానికోసం నువ్వు ఈ శరీరం విలువ కోసం, విలువ ఉంటే ఎలాగుండాలండి? విలువ లేని పనులు మనము చేసుకోకూడదు, పనికి మాలిన పనులు మనము చేయకూడదు. ఎవడో వచ్చి చెప్పు తీసుకొని కొట్టించుకునే పని మనం చేసుకోకూడదు. ఎవరితో నిందింపబడకూడదు, అవమానపరచబడకూడదు. అక్కడైతే రోసం వస్తుంది, అక్కడైతే రోసం లేదా. ఒకళ్ళు వచ్చి పనికి మాలినాడో పనికి మాలిందని అంటేనేమో అనుకోకలే అబ్బా, వాళ్ళు అట్లా అనుకుంటాం, దానికి ఏం చేస్తాంలే అని అంటావు. ఇంకొకటి వచ్చి ఏం అని అంటే, ఎట్ట కనబడుతున్నా మాకు ఇలువ లేనాలో మేము. మరి ఆడేమైంది ఆ ఇలువ అంటే? ఒక దగ్గరేమో విలువ గలవాడవా, ఒక దగ్గరేమో విలువ గలదానివా. ఇంకొకరు తిడితేనేమో నీకు అక్కడ విలువ లేదా, ఒకళ్ళు దూషిస్తేనేమో అక్కడ పడతావు, ఒకళ్ళు తంతేనేమో పడతావు, ఒకళ్ళు చీపు అంటే కూడా పడతావు. దేవుని మందిరంలోకి వచ్చేలేకి, బుద్ధి చెప్పేలేకి విలువ లేని దాని అయిపోయావా? విలువ పెరిగిందా?
ఈ శరీరానికి ఏమి లేదో తెలుసండి, మట్టి. దీనికి విలువ లేదు. డబ్బుకు విలువ లేదు. లోక సంబంధమైన బంగారానికి విలువ లేదు. అందుకని చెప్తున్నాడు, వ్యర్థం 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 అంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు జ్ఞానం ఇస్తే, దేవుడికి చిత్తమైతే ఒకవేళ బైబిల్ స్టడీలో మీకు చెప్తా, లేకుంటే తర్వాత చెప్తాను. సొలొమోను ఏమంటాడో తెలుసా? చూడండి, 2వ అధ్యాయం అనుకుంటాను, ఒకసారి చూపిస్తేనే మంచిది. ప్రసంగి 2వ అధ్యాయము 2వ వచనం చదవమ్మా. నా మనసు ఇంకను జ్ఞానం అనుసరించుచుండగా అది మనుషులు ఏమి చేసి మేలు అనుభవించరో చూద్దామని. ఏంటంట? హలో, ఇటు చూడండి. ఏంటంట? ఎంత తెలివి కల్లోడండి. ఎవరు రాస్తున్నారు ఈ మాట? సొలొమోను. ఏమని అంటున్నాడో తెలుసా? నా దేహాన్ని, నా శరీరాన్ని మందు దాగి సంతోషపరుచుకుంటాడంట. కొంతమంది మందు తాగడంలో సంతోషం, కొంతమంది ఎదుటి వాళ్ళని ఎగతాళి చేయడంలో సంతోషం. వీళ్ళకాడ ఏముండదు, వీళ్ళకి తినడానికి తిండి ఉండదు. మా నాన్నగారు స్టీల్ ప్లాంట్లో జాబ్ చేసేవారు. ఆ ఇళ్లల్లో పల్లెలు గిల్లలు గడిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పల్లెటూరుకి, వాళ్ళ సొంత ఊర్లకు వచ్చినప్పుడు మమ్మల్ని అనేవాళ్ళు, వాళ్ళు అడుక్కు తింటున్నారు తెలుసా. అక్కడ అడుక్కు తినేది ఎవరు? ఇళ్లలో పని చేసుకునేవాళ్ళు. జాబ్ చేసేవాడు అడుక్కు తింటాడు, ఇట్లా చెప్పేవాళ్ళు గొప్పలకి. అదొక సంతోషం. కొంతమందికి అబద్ధం ఆడటం సంతోషం, కొంతమంది ఎక్కిలి శాస్త్రాలు చేయడం సంతోషం, కొంతమందిని చిన్న చూపు చూడడం సంతోషం. వాళ్ళంటే తట్టుకోలేరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పనా, ఎంత డబ్బున్నవాడు కూడా బీదవాడే అండి. ఎవరు ఎదురుగా? దేవుడు ఎదురు తర్వాతలే. వాడికంటే కొంచెం ఎక్కువ ఉన్నవాడు ఎదురుగా. ఇందాక చెప్పే కదా, వాడికి కారు ఉంది కానీ దానికి విలువ ఇవ్వడం, వాడికి బండి ఉంది ఎప్పుడు తోడవడం. ఈ అనే మనిషి అంటాడు, అంటాడు. ఈ అనే మనిషి, ఆ కారు చూడు ఎట్టుందో. కొన్ని రోజులు ఆగిన తర్వాత, నాకుంటేనా, నువ్వు అనుకున్నగానే నీ కారు వచ్చింది అనుకో, 1 నెల రోజులు, 15 రోజులు తూడుతావు అంతే అండి. 1 నెల రోజులు, 15 రోజులు పొద్దుటిడి సాయంత్రం తూడుతావు. ఇంకా కారు కొంచెం గొప్పది అనిపిస్తే 1 నెల రోజులు కాకపోతే 3 నెలలు దూడుతావు. దాని తర్వాత మంచి సబ్బు దొరికింది అనుకోండి, 2 రోజులు బాగా ఒక 10 నిమిషాలు రుద్దుతావు. భలేగుంది సబ్బు, 100 రూపాయల సబ్బు అంట, 300 రూపాయలు అంట సబ్బు. కొన్ని రోజులు ఆగిద్దరు, ఊకో అది ఇది ఒకేలాగుంది, 300 ఎవడు పెడతారు 30 రూపాయల సబ్బుకి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏమైంది? అప్పుడు ఒక ఆయన ఎవరు నరకానికి పిక్నిక్ అని రాశాడు. ఆ పుస్తకాలు చదివిన వాయబ్బా నరకమా, వాయమ్మా నేను వెళ్ళమ్మా, అట్టుంటుందా ఇట్టుంటుందా. కాతాం కొన్ని రోజులు ఆగిన తర్వాత పక్కన పెట్టు. దానికి ఏమి లేదు. ఈయనకు కూడా దేవుడు జ్ఞానం ఇస్తే సొలొమోను మందిరం కట్టించాడు. మందిరం కట్టించిన తర్వాత చూడండి, 1 దినవృత్తాంత గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనం చదువుమా. తొందరగా 29. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరానికి కావలసిన
బంగారమును, ఇదిగో బంగారము పనికి ఏ పనికి అది. దావీదు దేవుని మందిరం కడదాం అనుకున్నాడు, ఆయనకి ఆశ ఉంది. దేవుడు అన్నాడు, అబ్బాయి నువ్వు కట్టడానికి వీలు లేదు. ఆశ అట్ట ఉండిపోయింది. సొలొమోనుకు దేవుడు ఇచ్చాడు. మా నాన్నకి చెప్పాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నేను మందిరం కట్టడానికి దేవుడు నన్ను ఇచ్చేశాడు. ఇప్పుడు మందిరం కట్టిన తర్వాత ప్రజల కోసం ప్రార్థన చేశాడు, అన్నీ బాగానే ఉన్నాయిలే. కానీ సొలొమోను ఎవరో తెలుసండి? మహాజ్ఞాని. ఏ జ్ఞానం అండి? ప్రపంచంలో అటువంటి తెలివి కల్లోడు లేడంటండి, దేవుడు తప్ప. ఆ తెలివిని దేనికి ఉపయోగించాడో తెలుసా? తన ఆనందము కోసం లోకములో ఉన్న అన్నీ చేసి చూడాలి. ఇప్పుడు ఏం చేయాలి? అన్నీ దేవుని దగ్గర ఎందుకు అడిగాడు జ్ఞానం? మాట్లాడాలి, ముగిస్తున్నా. జ్ఞానం ఎందుకు అడిగాడు? ప్రజలను ఏలడానికి అడిగాడు. మందిరం కట్టడానికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం ఇచ్చాడు. కానీ ఆ జ్ఞానాన్ని ఏం చేశాడు? ఆనందం కోసం చేశాడు. కొంతమందికి ఆనందం కోసం డబ్బులు లెక్క పెడతారు. ఆనందం కోసం కొంతమంది జీవితాలు పాడు చేస్తారు. సొలొమోనుకు ఆనందం అంటే నేను చెప్పనా? చదువు 3వ వచనం చదువు. 2వ అధ్యాయం 3వ వచనం. అది కాదు, 2వ అధ్యాయం 3వ వచనం. ప్రసంగి 2:3. ద్రాక్షారసము చేత మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతునని నా మనసులో నేను ఆలోచన చేసుకున్నాడంట. మందు దాగితే ఎట్టుంటుందో. మతిహీనత అంటే మూర్ఖత్వం. హిందీలో ఏమని ఉన్నదంటే, మన్మే సోచాకి కిస్ ప్రకార్ సే మేరీ బుద్ధి బనీ రహే. మనసులో అనుకున్నాడంట, ఏ రీతిగా నా జ్ఞానము ఇంకా పెరగాలి. मैं अपने प्राण को दाक मधु पीने से क्यों कर बहलाऊं, क्यों कर मूर्खता को थामे रहूं. మూర్ఖము ఏంటండి? మూర్ఖము దేవుడిచ్చిన జ్ఞానాన్ని అతికి తెలివితేటలు చూపించడం, అతిగా ప్రవర్తించడం, అతి భక్తి చూపించడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనోళ్ళు చాలామంది, నేను అనుకున్నా సార్. నువ్వు అనుకుంటే ఎవడికి తెలుస్తుంది సార్? నీకు అన్నీ తెలుస్తాయి కదా, తెలిసేవి తెలుస్తాయి. అనుకుంటే నాకేం తెలుస్తాయి? నీ కన్న తల్లికే తెలవదు, నువ్వు చేసుకున్న పెళ్లి కొడుకే తెలవదు, నువ్వు చేసుకున్న పెళ్లి కూతురికే తెలవదు. తెలుస్తాయా? తల్లి మర్మం తెలుసా కొడుక్కి? కొడుకు మర్మం తల్లికి తెలుసా? ప్రైజ్ ది లార్డ్. ఈ మర్మాన్ని తెలుసుకోవడానికి మందు తాగాడంట. నేను తాగుతాను కానీ ఆజ్ఞల్ని తప్పిపోకూడదు అంటాడు. యోధ మత బోధకులు దాని వివరణ ఇచ్చారు హెబ్రీ అర్థంలో, సొలొమోను గురించి మాట్లాడుతూ. నేను మందు తాగుతాను కానీ అదే ఆజ్ఞలో నేను తప్పిపోకూడదు. అంటే దేవుడు నన్ను క్షమించాలి, దేవుడు పట్టించుకోకూడదు. అంటే ఏం కావాలి? జ్ఞానము కావాలి, మూర్ఖము కూడా. అందుకే జ్ఞానుడు మూర్ఖుడైపోయాడు. సొలొమోను మూర్ఖుడైపోయాడు. సొలొమోను మూర్ఖుడు ఎందుకు అయిపోయాడు? ఒక పెళ్ళిని చేసుకున్నాడు. చాలామంది చూడండి, నీవు లేనిదే నేను ఉండలేను, సచ్చిందాక నీతోనే ఉంటా, ఐ లవ్ యూ, నువ్వు ఎంత మంచిదానివో, ఎంత అందంగా ఉన్నావో, నీలాంటి వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు, దేవుడు నిన్ను తీరెక్క పుట్టించాడు. ఓ ఎన్ని డైలాగులు అయ్యి. పెళ్ళి చేసుకున్నా 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, దాని తర్వాత ఒక పాపో బాబు. ఇంకా అక్కడి నుంచి ఏమ్మాయి
ఏంటి బుజ్జి, ఏంటి కన్నా, ఏమైపోద్ది? ఏయ్ ఏంటిదే దరిద్రపదాన ఎప్పుడు మూలుగుతూ ఉంటావు, పని చెయ్యవు, సనుగుతావు, కథం. ఏమైపోయింది ఆ ప్రేమ? ఏమైపోయింది ఆ ఆనందం? ఏమైపోయింది ఆ చేతిలో చెయ్యేసుకొని తిరగడం, ఎంజాయ్ చేయడం? నాకు తెలుసండి, ఏ ప్రేమికుడైనా 1 సంవత్సరం 2 సంవత్సరాలు, దాని తర్వాత వాడు మళ్ళీ తప్పుదారే పడతాడు. అట్లనే సొలొమోను కూడా ఒక ఆమెను చేసుకున్నాడు, అయిపోయింది. మళ్ళీ 2వ ఆమెను చేసుకున్నాడు, మళ్ళీ 3వ ఆమెను చేసుకున్నాడు, మళ్ళీ 4వ ఆమెను చేసుకున్నాడు. చేసుకుంటూనే ఉన్నాడు. ఎందుకు? ఆయన ఆనందం కోసం, తృప్తి కోసం. ఈ లోకంలో అందుకే ఆ ప్రసంగి రాస్తూ, అంతమంది భార్యలను చేసుకున్నా వ్యర్థమే. కొంతమంది అంటారు, అందరికీ తెలుసు, యవనస్తులు మీకు తెలవదా పెళ్లి చేసుకుంటే శ్రమలు వస్తాయని? తెలవదా? అయినా ఎందుకు చేసుకుంటారు? అయ్యగారు పెళ్లి కావాలని ప్రార్థన చేయండి అయ్యగారు. తెలుసుగా కష్టాలు కోరుకుంటున్నావు. మరి దేవునిలోకి వచ్చినా కూడా శ్రమలు వస్తాయని తెలుసు కదా, తెలిసే కదా బాప్తిసం తీసుకుంది. మరి దానికి సిద్ధపడి ఉండాలా లేదా? ఉండాలి. ఈ శ్రమల వేరు, భర్తతో పడే శ్రమలు వేరు, భర్తతో పడే నిందలు వేరు, పిల్లలతో పడే అగసాట్లు వేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు, ఒక పాస్టర్ అప్పుడప్పుడు కలిసినప్పుడు అంటది, అన్నా దరిద్రంగా అమ్మ నాన్న చేసుకుంటా అమ్మట నేనే పడ్డానన్నా పెళ్లి చేసుకుంటానని. ఆ రోజు మాకు చెప్పేవాళ్ళు లేకుండా దరిద్రంగా చేసుకున్నాను. ఏంటిదరా ఈ పెళ్ళిళ్ళు, వాడు మాట వినాలి, వాడు అది అంటాడు ఇది అంటాడు, పిల్లలు అంటారు, క్రమం అంటారు, మర్యాద అంటారు, పద్ధతి అంటారు. అసలు మనకు దేవుడు చెప్పింది అది చేయనివరనా? అనవసరంగా సర్వనాశనం అయ్యామంట. తెలిసే పడ్డావా అంటాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలోనంట దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసు? అన్నిటికంటే పెద్ద పాపం ఏంటో తెలుసండి? మహాపాపం అంట. మహాపాపం అంట. ఏంటో తెలుసా లేదా? పెళ్ళైన స్త్రీతో పాపం చేయడం, పెళ్ళైన స్త్రీతో, పెళ్ళైన పురుషుడితో పాపం చేయడం. ప్రైజ్ ది లార్డ్. ఎవరు? యవనస్తుల్ని దేవుడు ఒప్పుకోడంట. అర్థమవుతుందా? విడిపోవటం వేరు, విడిపోవటం వేరు. అందుకని యోసేపు పొతీఫరు భార్య నుంచి పారిపోవడానికి కారణం అది. పొతీఫరు భార్య ఏమంటుంది తెలుసా? నన్ను సిగ్గుపరిచాడు అంటది. సిగ్గుపరిచాడు. ఇక్కడ సొలొమోను కూడా తన సంతోషం కోసం చేశాడండి. చేస్తూ దేవుడు అన్నాడు, నువ్వు ఎంతమందిని చేసుకున్నా దానికి దేవుడు బాధపడలేదు, కానీ ఎవరినైతే చేసుకోవద్దన్నాడో అదే చేసేసాడు. లాస్ట్కి సొలొమోను ఎక్కడికి పోయాడు తెలుసండి? మంత్రగాళ్ళ దగ్గరికి పోయాడు. తన కొడుకులను బలర్పించాడు. చూడండి, మార్గము తప్పిపోయాడు సొలొమోను. ఒక అన్యుడి కంటే హీనంగా ప్రవర్తించాడు. ఏ సొలొమోను? దేవుడే కోరుకున్న సొలొమోను. ప్రైజ్ ది లార్డ్. తన మందిరాన్ని కట్టించుకోవడానికి పనివాడుగా వాడుకున్న సొలొమోను దేవునికే వ్యతిరేకైపోయి పిచ్చోడైపోయాడంటే. అందుకని దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు చెప్తున్నాడు, అబ్రహామా, చదువు 12:1, నీవు లేయి. ఏం చేయాలండి? ఏం చేయాలి? ముందు ఉన్న చోట నుంచి లేయి. నీ ఆలోచనలు మార్చుకో, నీ తలంపులు మార్చుకో, నీ క్రియలను మార్చుకో. చాలా మంది బాప్తిసం తీసుకోవడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తారు.
దేవుని పని చేయడంలో సంతోషం. నువ్వు ఆనందించాల్సింది దేవుని పని చేయడానికి, దేవుని పరిచర్య చేయడానికి. కానీ అది ఎలా చేయాలి? పరిశుద్ధంగా చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధమైన తలంపులతో చేయాలి, పరిశుద్ధమైన ఆలోచనలతో చేయాలి. నువ్వు మైక్ పట్టుకొని పాట పాడుతున్నావంటే అది ఒక పాట, సినిమా పాటలాగా రాగాలు తీసి నేను గొప్పగా పాడుతున్నానని కాదు. నేను చెప్పనా, నువ్వు పాట పాడుతున్నావంటే నీ పాట ఎదుటి వారి హృదయాన్ని కదిలించే రీతిగా ఉండాలి. ఈ దేవుణ్ణి ఆనందపరచడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుణ్ణి ఆనందపరిచేవాడివిగా ఉండాలి, దేవుని సంతోషపెట్టే బిడ్డగా నువ్వు ఉండాలి. లాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఏమంటున్నాడో తెలుసా? 17వ అధ్యాయం 1వ వచనములో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. చదువు, ఏమంటున్నాడు? నేను నా దగ్గర ఎలాంటి బలహీనతలో కూడా నీవు నన్ను బలం అడిగితే నేను ఇవ్వగలిగిన దేవుడను. నీకు నేను ధనం ఇవ్వగలను, నేను నిన్ను ఆశీర్వదించగలను, నేను ఏదైనా చెయ్యగలను. రోమపత్రిక 4:17 అంటాడు, ఆయన ఉన్న వాటిని లేని వాటిని ఉన్న వాటిగా చేయగల దేవుడు. అది నమ్మాడు అబ్రహాము. నీకు నమ్మకం లేదు ఈరోజు. ఎందుకు నీ నమ్మకం పాడవుతుంది అనంటే, ఎందుకు నువ్వు విశ్వాసంలో భ్రష్టుడు అవుతున్నావంటే, ఎందుకు నువ్వు విశ్వాసంలో బలహీనరాలు అవుతున్నావంటే, ఎందుకు దేవుని సన్నిధిలో నమ్మకద్రోహిగా మారావంటే, నువ్వు దేవుని సంతోషపెట్టడం కాదు, నీ కోరికలు తీర్చుకోవడం, దేవుడు నువ్వు అనుకున్నట్టు చెయ్యాలనుకోవడం. ప్రైజ్ ది లార్డ్. యోనా, దేవుడు నినేవి ఆ పట్టణం వెళ్ళమన్నాడు. ప్రజలు చాలా భయంకరులు, వెళ్ళి అక్కడ చెప్పయ్యా వాక్యం, వాళ్ళని హెచ్చరించు. ఆ ప్రజలకు చూసి యోనా భయపడిపోయాడు. ఆ ప్రజలకి దేవుడు ఆ ప్రజలు శిక్షించాలనుకున్నాడు, ఆ ప్రజలు నాశనం అయిపోవాలనుకున్నాడు, వాళ్ళకి తగిన శిక్ష పడాలి అనుకున్నాడు. అనుకొని వారికి భయపడి, దేవుని మీద నమ్మకం లేక, దేవుడు సహాయం చేస్తాడో లేదో, దేవుడు నాకు కాపుదలు ఇస్తాడో లేదో, దేవుడు వెళ్ళమన్నాడు ఏమైనా చేస్తే వాళ్ళు చంపేస్తే నేను తిరిగి వస్తానో లేదో. చాలామంది సమర్పించుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. అన్నీ నీకే సమర్పణ ఆయన, అన్నీ నీకే సమర్పణ. అన్నీ నీకే సమర్పణ అయితే ఆలోచన ఎందుకు సమర్పించుకోలే? నీ ఆలోచనే నా శరీరంలో, నా ఆలోచనలో వచ్చునుగాక, నా శరీరంలో జరుగునుగాక, నీ చిత్తమే నాలో నెరవేర్చబడునుగాక అని ఎప్పుడన్నా నువ్వు అన్నావా? ఒక్కళ్ళు కూడా ఆమెనలేదు చూడు. ఇప్పుడు ఎందుకు? నీకు నీ ఆలోచనలు, నీ ప్లాన్లు నీకుంటే నువ్వెందుకు ఆమెనంటావు? నీ హృదయంలో నీ కోరికలు ఉన్నాయి, నీ తలపులు ఉన్నాయి, అందుకని నువ్వు ఆమెను అనవు. పెళ్లి చేసుకుంటే పెళ్లి కొడుకు చెప్పినట్టు వినాలమ్మా. పెళ్లి చేసుకుంటే కోడలమ్మా అత్త చెప్పినట్టు వినాలి. ఆ ఇంటిలో ఉన్న ప్రవర్తన పరిస్థితులు చక్కగా లేకపోతే చక్కబెట్టాలే తప్ప ఆ కుటుంబాన్ని పాడు చేయకూడదు. ఆ కుటుంబానికి చెడ్డ పేరు తేకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే అబ్రహాము అంటున్నాడు, నువ్వు ముందు లేయి, ఉన్న స్థలంలో నుంచి లేయాలి. కొంతమంది లేయటానికి కూడా ఇష్టపడరు. కొంతమందికి ఏం ఆశ తెలుసా? తీసేయి. కొంతమందికి ఏం ఆలోచన తెలుసా? ఇదిగో నేను తిడ కూర్చుంటే నా చేతికి నీళ్లు రావాలి, నా చేతికి అన్నం రావాలి. వాళ్ళకి నిద్రపోవడంలో ఆనందం. ఏం పోవడంలో? నిద్రపోతే ఆనందం. మంచిగా తినాలి,
హాయిగా పడుకోవాలి. నేను చిన్నప్పుడు ఆంధ్రాకి వచ్చేప్పుడే తెలుగు నేర్చుకుంటున్నా. ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళు నాకంటే పెద్దోళ్ళు, మంచం వేసుకున్న పక్కన పడుకున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు.